సాక్షి విలేకరులపై దాడి చేయడం అమానుషమని, దాడి చేసిన వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లిది వెంకటరత్నం డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో మీడియా ప్రతినిధులపై అనేక చోట్ల పలు దాడులు జరుగుతున్నాయని జగ్గంపేట సీనియర్ రిపోర్టర్ అడబాల సుబ్రహ్మణ్యం తెలిపారు. అదేవిధంగా ఇటీవల కాలంలో మోహన్ బాబు టీవీ9 ప్రతినిధిపై దాడి చేయడం జరిగిందన్నారు. కడప జిల్లాలో నీటి సంఘం ఎన్నికల సందర్భంగా కవరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి విలేకరులపై దాడి చేయడం జరిగిందన్నారు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట మీడియా ప్రతినిధులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఈ దాడిని విలేకరులందరూ ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టులకు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆయన కోరారు. మీడియా ప్రతినిధులకు అన్ని విధాల సహాయ సహకారాలు కల్పించాలని కోరారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాక్షి శ్రీధర్, మహాన్యూస్ సతీష్, సాక్షి సాగర్, D2 నాని, టీవీ9 రామకృష్ణ, టీవీ5 సుధాకర్, ఈనాడు శివ, HMTV వీరబాబు, జీ తెలుగు న్యూస్ మణికంఠ, BRK బాపిరాజు, ఆంధ్రప్రభ బాబులు, వార్త రాంబాబు, గోదావరి పేపర్ బాబ్జీ, CVR న్యూస్ రామ్, బిగ్ టీవీ శ్రీనివాస్, RTV బుజ్జి, YNC రావు, 1TV సాయి, BDC శ్రీ, సిటీ కేబుల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చాలా అమానుషం, దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరుతున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం మా విలేకరులకు అండగా ఉండి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. రాష్ట్రంలో మీడియాపై అనేక చాట్ల విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. మీడియా ప్రతినిధులు కవరేజ్కి వెళ్ళిన సమయంలో మొన్న మోహన్ బాబు గారు హైదరాబాద్లో టీవీ9 ప్రతినిధి మీద దాడి చేశారు. కడప జిల్లా మళ్ళీ ఇప్పుడు సాక్షి విలేకరుపై కవరేజ్కి వెళ్ళిన నీటి సంఘం ఎన్నికల సమయంలో కవరేజ్కి వెళ్ళిన సాక్షి విలేకరుపై దాడి జరిగింది. ఇలా ప్రతినిత్యం రాష్ట్రంలో ఏదో చాట ఏదో విలేకరుపై దాడి జరుగుతుంది. దీని అందరినీ మేము అన్ని యూనియన్లకు అతీతంగా విలేకరులు అందరూ ఖండిస్తున్నాం. జర్నలిస్టులకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. జర్నలిస్టులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీడియా మిత్రులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షలు విధించవలసిందిగా, ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా రక్షణ కల్పించవలసిందిగా పోలీసు శాఖ వారిని కూడా కోరుతున్నాం.